ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. సెన్సెక్స్ 297 తగ్గాయి అండ్ నిఫ్టీ 82 పాయింట్లు తగ్గాయి గైస్. విదేశీ సంకేతాలు పడేశాయంట. సో విదేశీ సంకేతాలు పడేశాయి. రూపాయి 2.79 లక్షల కోట్ల సంపద ఆవిరి. 2.79 లక్షల కోట్ల ఆవిరైందంట గైస్. విదేశీ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో మన స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు నష్టాన్ని చవిచూసింది. విదేశీ సంస్థాగత మదుపర్లు ఎఫ్ఐఐ తిరిగి అమ్మకాల బాట పడడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 13 పైసలు తగ్గి రూపాయి 88.81 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 2.02% నష్టంతో వద్ద ట్రేడ్ అవుతుంది. బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 2.79 లక్షల కోట్లు తగ్గి రూపాయి 459.67 లక్షల కోట్ల అంటే 5.18 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్స్ అదుర్స్ అంట. చూద్దాం అదేందో. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా పేరు స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన తొలి రోజే అదరగొట్టింది. ఇష్యూ ధర రూపాయి 1140తో పోలిస్తే బిఎస్ఈలో 50.43% అధికంగా రూపాయి 1715 వద్ద ఈ షేరు నమోదైంది. ఆ తర్వాత 52.31% పెరిగి రూపాయి 1730 చేరింది. చివరకు 48.19% లాభంతో రూపాయి 1689.4 వద్ద స్థిరపడింది. ఐపీఓ ద్వారా రూపాయి 10,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన కంపెనీలో స్టాక్ ఎక్స్చేంజీల్లో షేరు నమోదైన రోజే మదుపర్లకు ఆకర్షణీయ ఫలితాలన్నీ పంచినవి చాలా అరుదు. తర్వాత ఎల్జీ ఇండియా షేరే అంతకు మించి లాభంతో లిస్టింగ్ అయింది. ఎన్ఎస్ఈలో షేర్ల లిస్టింగ్ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండి ఆంగ్ జూ జేన్ హిందీలో ప్రసంగించడం మదుపర్లను ఆకట్టుకుంది. ఎండి ఆంగ్ జూ జేన్ హిందీలో మాట్లాడారంట. సో అది అట్రాక్టివ్గా ఉందంటున్నారు. మొత్తానికి ఎల్జీ ఎలక్ట్రానిక్ షేర్లు అయితే అదుర్స్గా పెరిగాయంట. 50.43% అధికంగా పెరిగాయి. అండ్ అధికంగా రూపాయి 1715 వద్ద ఈ షేరు నమోదైందంట. శాతం పెరిగి రూపాయి 1736.4 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. చివరికి 48.19% లాభంతో రూపాయి 1689.4 వద్ద స్థిరపడింది. సో ఇది ఐపీఓ ద్వారా 10,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన కంపెనీల్లో స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్లు నమోదైన రోజే మదుపర్ల ఆకర్షణీయ ఫలితాన్ని పంచినవి చాలా అరుదుగా వచ్చాయంట. 2010లో కోల్ ఇండియా 17%, తర్వాత ఎల్జీ ఇండియా షేరే అంతకు మించి లాభంతో లిస్టింగ్ అయింది. చూడండి 2017లో 2010లో కోల్ ఇండియా 17%, తర్వాత ఎల్జీ ఇండియా షేరే అంతకు మించి లాభంతో లిస్టింగ్ అయింది. అంటే ఎంత అయింది? 50%, 48.19%. అంటే దాదాపుగా 15 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్ని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బ్రేక్ చేసిందనమాట. దట్స్ గ్రేట్. కోల్ ఇండియా తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఇది గైస్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ అండ్ నెక్స్ట్ చూద్దాం.